డియర్ చిల్డ్రన్, నేను మీ కెమిస్ట్రీ మాస్టర్ కరీముల్లా. ఈరోజు ఈ క్లాస్లో మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ నుంచి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డయాగ్రామ్ గురించి ఎలా డ్రా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఈ క్లాస్ కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది కూడా యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్. మనకి పబ్లిక్ ఎగ్జామినేషన్లో 12th B నుంచి కాంపిటీషన్లో ఉన్నటువంటి ఈ యాక్టివిటీ బేస్డ్ డయాగ్రామ్ కూడా వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం ఎలా డ్రా చేయాలో చెప్తాను. ఈ యాక్టివిటీలో మనకి 3 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఆ 3 డయాగ్రామ్స్ డ్రా చేస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. ఎప్పుడు యాక్టివిటీ మెథడ్లో మనం రాసేటప్పుడు. సో అలా లేకుండా పర్టికులర్లీ ఈ డయాగ్రామ్ ని ఎలా ఈ 3 డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలో నేను చెప్తాను. మీరు కూడా నీట్ గా నాతో పాటు డ్రా చేయండి, 1 or 2 times ప్రాక్టీస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ నుంచి ఐరన్ నైల్స్ ని మనం టెస్ట్ ట్యూబ్ లో డిప్ చేయాలి. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు ఆ డయాగ్రామ్ ఎలా ఉంటుందో డ్రా చేస్తాను. సో మీరు ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ని డ్రా చేయడం మంచిది, ఈజీగా ఉంటుంది. టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఏదైనా సరే డయాగ్రామ్స్ లైన్స్ గీసేటప్పుడు మనం ఏం ప్రిఫర్ చేయాలి? స్కేల్ ని మాత్రమే ప్రిఫర్ చేయాలి. సో డయాగ్రామ్ కొంచెం మందంగా, అంటే టెస్ట్ ట్యూబ్ స్టాండ్ కొంచెం మందంగా తీసుకోండి. ఈ విధంగా లుక్ సరిగా ఉంటుంది. ఓకేనా? సో ఇది టెస్ట్ ట్యూబ్ స్టాండ్. ఇప్పుడు గమనించండి, ఇక్కడ స్టాండ్ పట్టుకునే విధంగా స్టాండ్ లో ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం లోబ్ ఇచ్చేసి ఇక్కడ స్టాండ్ కొంచెం లెంతీగా ఇవ్వండి. ఓకేనా? సో ఇది స్టాండ్. ఈ స్టాండ్ దగ్గర కూడా క్లిప్, ఈ విధంగా క్లిప్ ని మెన్షన్ చేశాం. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్స్ ని డ్రా చేయాలి. టెస్ట్ ట్యూబ్ నీట్ గా కనపడాలి ఇక్కడ. ఎందువల్లంటే మనం ఐరన్ నైల్స్ ని దాంట్లో డిప్ చేస్తున్నాం. ఐరన్ నైల్స్ సరిగా కనపడాలి. టెస్ట్ ట్యూబ్ కొంచెం మందంగా ఉంటే మనం డ్రా చేసేటువంటి డయాగ్రామ్ కి మీనింగ్ ఉంటుంది. ఫుల్ మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో గమనించండి, టెస్ట్ ట్యూబ్స్ ని ఈ విధంగా డ్రా చేస్తున్నా. ఓకేనా? టెస్ట్ ట్యూబ్ ఇక్కడ చూడండి, బేస్. ఈ టెస్ట్ ట్యూబ్ లో కూడా కర్వ్ ఇవ్వాలి. కర్వ్ నేను ఎలా డ్రా చేస్తున్నానో ఒకసారి గమనించండి. కర్వ్ని ఈ విధంగా డ్రా చేయండి. నీట్గా అరేంజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అరేంజ్ చేయాలి. క్లియరా? నా ఇక్కడ ఎలాంటి రబ్బర్ కార్క్ లేకుండా ఓపెనింగ్ వదిలేస్తున్నారు, మనం కూడా అలానే ఓపెనింగ్ గా వదిలేసేయాలి. ఇందులో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మనకి టెక్స్ట్ బుక్ లో బ్లూ కలర్ లో మెన్షన్ చేశారు. అది కలర్ డయాగ్రామ్ కాబట్టి మెన్షన్ చేస్తారు. మీరు లైట్ గా దీన్ని షేడ్ చేయొచ్చు, కానీ విషయం సరిగా కనపడాలి. ఇక్కడ థ్రెడ్ ఉంది, గమనించండి. ఈ థ్రెడ్ ఈ విధంగా వేసామా? ఇక్కడ నుంచి ఎన్ని ఐరన్ నైల్స్ తీసుకున్నారు? 2 ఐరన్ నైల్స్ తీసుకున్నారు. 2 ఐరన్ నైల్స్ యొక్క హెడ్ రీజియన్. ఐరన్ నైల్స్ ని మీరు ఈ విధంగా డ్రా చేయండి చిన్నగా. ఈ విధంగా డ్రా చేసినా సరిపోతుంది. ఐరన్ నైల్స్ ని ఈ విధంగా డ్రా చేస్తే సరిపోతుంది. ఓకేనా? కావాలంటే అక్కడక్కడ ఇలా పెట్టండి. ఐరన్ నైల్స్ సరిపోయింది. మీరు ఇంకా ఏం షేడ్ చేయకపోయినా పర్లేదు. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ రాస్తే చాలు. CuSO4 సొల్యూషన్ అని రాస్తే సరిపోతుంది. మరి ఇక్కడ ఏంటి? ఐరన్ నైల్. ఓకేనా? ఇక్కడ థ్రెడ్ ఈ విధంగా చేసేయండి. ఇప్పుడు మనం ఈ స్టాండ్ యొక్క బేస్ ని డ్రా చేయాలి. చాలా జాగ్రత్తగా డ్రా చేయండి. ఇదే అట్రాక్టివ్ గా ఉంటుంది డయాగ్రామ్ కి. కొంచెం మందంగా ఇలా తీసుకోండి. డయాగ్రామ్ ని డిసైడ్ చేసేది ఈ స్టాండ్ యొక్క బేసే. ఎవరు నీట్ గా డ్రా చేస్తారో వాళ్ళకి ఫుల్ మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. గమనించండి. సో యాజ్ ఇట్ ఈస్ మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్న విధంగా దీన్ని ఇంకా మీరు ఏం చేస్తారు అంటే ఈ విధంగా పెట్టేసి ఎక్స్ట్రా అవుట్ఫిట్ ఇచ్చేదానికి. ఓకేనా? కావాలంటే దీన్ని మీరు ఇలా కూడా డ్రా చేసుకోవచ్చు. ఏది మన ఇష్టం వచ్చినట్టు వేయొద్దు. అకార్డింగ్ టు గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ఎలా అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని మనం
డ్రా చేసి ఇవ్వచ్చు. ఓకేనా? సో ఇది ఇక్కడ డ్రా చేసామా, దీనికి బేస్ లో ఏమి ఇవ్వాలి, నేమ్ ఆఫ్ ద డయాగ్రామ్ ఇవ్వాలి. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఐరన్ టు కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది డ్రా చేసాం. ఓకేనా? ఇందులో నేను నెక్స్ట్ పేజ్ లో ఇంకొక డయాగ్రామ్ ఉంది. ఐరన్ నైల్స్ ని కంపేర్ చేయాలి అంటే మనం ఒక షీట్ లో ప్యూర్ ఐరన్ నైల్ ని అంటే కొత్త ఐరన్ నైల్ ని కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేయకుండా ఉండేటువంటి ఐరన్ నైల్ ని అండ్ కాపర్ సల్ఫేట్ లో డిప్ చేసి తర్వాత తీసినటువంటి ఐరన్ నైల్ ని కంపేర్ చేసే దానికోసంగా ఒక డయాగ్రామ్ ఉంది, గమనించండి. దాన్ని ఎలా సార్ డ్రా చేయాలి? సో ఇలా నేను షీట్ తీసుకుంటే ఈ షీట్ లో ప్యూర్ ఐరన్ నైల్ ని ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా? మీరు కావాలంటే దీన్ని కొంచెం కర్వ్స్ అట్రాక్టివ్ గా మార్చుకోవచ్చు, అంతే. నెక్స్ట్ రస్టెడ్ ఐరన్ నైల్ ని రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి ఐరన్ నైల్ ని ఈ విధంగా డ్రా చేయొచ్చు. రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఐరన్ నైల్, అది కొంచెం షేడ్ చేయండి బాగా నీట్ గా, కొంచెం డార్క్ గా ఉండే విధంగా షేడ్ చేసేసేయండి. దీన్ని షేడ్ చేయబడలేదు, దీన్ని షేడ్ చేయండి. సో ఈజీగా కంపారిజన్ అనేది అర్థమవుతుంది. ద కంపారిజన్ ఆఫ్ ఐరన్ నైల్స్ నాట్ డిప్డ్ ఇన్ ద కాపర్ సల్ఫేట్ ఐరన్ నైల్. దిస్ ఐరన్ నైల్ we are dipped in the copper sulfate solution. ఈ ఐరన్ నైల్ ని మనం ఏం చేసినామంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో డిప్ చేసినాం. ఓకేనా? ఇంతవరకు ఈజీగానే ఉంటుంది. బట్ ఇక్కడ గమనించండి, మనం ఈ టూ టెస్ట్ ట్యూబ్స్ ని, టెస్ట్ ట్యూబ్ ఏ అండ్ టెస్ట్ ట్యూబ్ బి అనేటువంటి టూ టెస్ట్ ట్యూబ్స్ ని మనం టెస్ట్ ట్యూబ్ స్టాండ్ లో పెట్టుంటాము. ఆ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. ఆ డయాగ్రామ్ ని ఎలా డ్రా చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను, గమనించండి. టూ డయాగ్రామ్స్ టెస్ట్ ట్యూబ్ స్టాండ్ ఎలా డ్రా చేయాలో ఇన్ఫర్మేషన్ మీకు పాస్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకేనా? సో ఇది బేస్ అయింది. దీనికి ఇంకొకసారి ఈ విధంగా కర్వ్ తీసుకోండి, ఇంకొక టైము ఈ విధంగా కర్వ్ తీసుకోండి, ఈ విధంగా కర్వ్ తీసుకోండి. అవుట్లైన్ వేయండి నీట్ గా. ఇది అట్రాక్టివ్ గా ఉంటుంది, జాగ్రత్తగా డ్రా చేయాలి. వచ్చేసిందా? ఈ విధంగా డ్రా చేసి గమనించాలి. ఇక్కడ ఈ విధమైన షేప్ తీసుకోండి. ఇది డిసైడ్ చేస్తుంది మన డయాగ్రామ్. గమనించండి, ఇది ఎంత తీసుకోవాలి అనేది మనం ఈ షేప్ ద్వారా డిసైడ్ చేస్తాం. ఈ షేప్ వచ్చిందా? ఇక్కడ బేస్ లో మనం ఏం చేయాలి అంటే టెస్ట్ ట్యూబ్స్ ని ఉంచాలి. టెస్ట్ ట్యూబ్స్ ని ఉంచాలి. టూ టెస్ట్ ట్యూబ్స్ రెండు కూడా ఒకే మందంలో ఉండే విధంగా టూ టెస్ట్ ట్యూబ్స్ తీసుకోండి. మొత్తం కలవకుండా జాగ్రత్తగా మనం డ్రా చేయాలి. ఇవి కొంచెం పొడవుగా టెస్ట్ ట్యూబ్స్, కొంచెం పొడవుగా టూ టెస్ట్ ట్యూబ్స్ ని నీట్ గా డ్రా చేయాలి. సో ఆల్మోస్ట్ మన డయాగ్రామ్ కంప్లీట్ అయినట్టే. దీన్ని ఈ విధంగా షేర్ చేసేయండి. కంప్లీటెడ్. ఇప్పుడు గమనించండి, నేను అవుట్ ఫిట్టింగ్ ఇచ్చేస్తున్నా దానికి. ఇది కంప్లీట్ గా ఇక్కడ చేయాలి. ఇక్కడ నుంచి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉన్నట్టు మనం తీసుకోవాలి. దీనిలో బేస్ ఈ విధంగా దీన్ని రబ్ చేసేసేయండి. ఈ టెస్ట్ ట్యూబ్స్ ఓకేనా? ఇది కూడా ఓపెనింగ్ లోనే ఉన్నాయి, ఎలాంటి రబ్బర్ కార్క్ ఇక్కడ లేవు. ఓకేనా? ఇందులో మనం ఇది టెస్ట్ ట్యూబ్ ఏ ఏం తీసుకున్నాం, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇక్కడ నుంచి కాపర్ సల్ఫేట్ ఇది ఎలా ఉంటుంది, కొంచెం డార్క్ గా ఉంటుంది. దీన్ని మీరు షేడ్ చేయండి. ఎందువల్ల అంటే బ్లూ కలర్ లో ఉంటుంది. దీంట్లో మనం ఐరన్ నైల్ ని డిప్ చేయలేదు.
బట్ ఇక్కడ తీసుకున్నటువంటి సొల్యూషన్ కొంచెం ఫేర్ గా ఉంటుంది. దీన్ని కొంచెం థిక్ గా షేడ్ చేసి దీన్ని లైట్ గా షేడ్ చేయండి. ఇక్కడ ఏముంటుంది అంటే ఫేడింగ్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, ఫేడ్ కలర్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. ఇది ప్యూర్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వితౌట్ ఐరన్ నెల్ ని డిప్ చేసినప్పుడు. సో ఈ విధంగా మనం ఈ టెస్ట్ ట్యూబ్స్ ని పెట్టేటువంటి స్టాండ్ ని డ్రా చేసామంటే నీట్ గా డయాగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది. సో యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి ఈ డయాగ్రామ్స్ కూడా డ్రా చేస్తే మనకి యాక్టివిటీ అయితే 8 మార్క్స్, ఓన్లీ డయాగ్రామ్ అయితే 4 మార్క్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఓకే చిల్డ్రన్, ఈ డయాగ్రామ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి.